నమస్తే. వైఎస్ఆర్‌సీపీ సర్కార్‌పై ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారా? అంటే అవుననే చెప్పక తప్పదు. ఎందుకనంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు నిరుద్యోగులను కలిసి భేటీలు నిర్వహించారు. ఇలాంటి క్రమంలో మా పార్టీని ఎన్నుకోండి, మా పార్టీకి అధికారం ఇవ్వండి, నిరుద్యోగుల పాలిట మేము ఏ విధంగా చేస్తాం అనేది ఆయన చెప్పారు. ఇలాంటి సందర్భంలో అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు పూర్తయినా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు గానీ, చేసినటువంటి వాగ్దానాలు గానీ ఎక్కడా కూడా ఆయన నెరవేర్చలేదు అనే అసంతృప్తి నిరుద్యోగుల్లో ఎక్కువగా ఉంది. ఇలాంటి క్రమంలో తెలంగాణలో నిరుద్యోగులు ఏ విధంగా కేసీఆర్‌కు తిరుగుబాటు బావుట ఎగరవేశారో, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిరుద్యోగులంతా ఏకతాటిపై నడిచి ఐక్యంగా ప్రభుత్వంపై, ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీపై ఒక వ్యతిరేకత, అంటే ఎవ్వరూ కూడా ఈసారి వైఎస్ఆర్‌సీపీకి ఓటు వేయొద్దు. ఎందుకనంటే ఎన్నికలకు ముందు ఏ రకమైనటువంటి మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యారు జగన్ గారు. కాబట్టి ఈసారి మనం నమ్మొద్దు ఆయన్ను అని ఒక తీర్మానం దిశగా చర్చలు జరిగాయట. దీనికి సంబంధించి ఏపీ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకనంటే తెలంగాణలో కేసీఆర్‌పై ఏ రకమైనటువంటి వ్యతిరేకత వచ్చిందో మనం చూసాం. ఇలాంటి క్రమంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే రకమైనటువంటి విధానాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. దానికి సంబంధించి నిరుద్యోగ జేఏసీగా ఆల్రెడీ ఉన్నాయి కొన్ని. వాటిని అన్నిటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఐక్యంగా మనం ఒక కార్యాచరణ దిశగా ముందుకు వెళ్ళాలి. దానికి సంబంధించి ప్రజా సంఘాలు, అలాగే విద్యార్థి సంఘాలు మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలాగూ ఎలక్షన్ టైం కాబట్టి ఏదో ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈలోపు ఎలక్షన్స్ వస్తాయి. అది పెండింగ్ పడుతుంది. మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తుందో తెలీదు. మళ్ళీ యథా రాజా తథా ప్రజ. సో ఇలాంటి నేపథ్యంలో మనం సీరియస్‌గా ఫోకస్ పెట్టాలి. ఎక్కడా కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీను నమ్మే పరిస్థితి లేదు అని ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్లు మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి గతంలో విశాఖపట్నంలో భేటీ అయినటువంటి ఈ నిరుద్యోగ జేఏసీతో పాటు కొంతమంది విద్యార్థి సంఘాలు కూడా చర్చలు జరిపారట. ఇప్పుడు త్వరలోనే విజయవాడలో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మనం భవిష్యత్ కాలంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటానికి. ఎందుకనంటే ఇంకా ఒత్తిడి తీసుకొచ్చినా ఉపయోగం లేదు. కాబట్టి తెలంగాణలో ఏ రకమైనటువంటి వ్యతిరేకత వచ్చిందో అదే రకమైనటువంటి విధానాన్ని మనం ఇక్కడికి తీసుకురావాలి, ముఖ్యంగా నిరుద్యోగుల్లో చైతన్యం తీసుకురావాలి అన్న దిశగా వారు ఆలోచన చేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది.